ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీ సమస్యలు కూడా తీరిపోయి ఆనందంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారు సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశాన్ని, ఈరోజు నేను చెప్పబోయే ఈ ఆనందకరమైన మాటని నువ్వు వినాలి, చూడాలి అని అనుకుంటే ముందుగా నీ మొబైల్ నిండా కూడా ఛార్జింగ్ పెట్టుకో. నీ మొబైల్ ఆన్ చేసి మరీ ఈ వీడియో చూడు. ఎందుకు ఇంత అలా చెబుతున్నాను అంటే, ఒక 11 నిమిషాలలో నీ మొబైల్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ వీడియో సగం కూడా వినకముందే ఒక శుభవార్త అనేది నీ ముందుకు వస్తుంది. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఆనందం రాబోతుంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేవు. నువ్వు ఉప్పి తబ్బిబ్బైపోతావు, ఎగిరి గంతులు వేస్తావు, నాట్యం చేస్తావు, అందరికీ కూడా ఆ శుభవార్త చెప్పుకుంటావు. అంతటి అద్భుతమైన శుభవార్త ఈ వీడియో పూర్తవకముందే 11 నిమిషాలలో నీ చెవిన పడబోతుంది, నీ ముందుకి రాబోతుంది. నువ్వు మిఠాయిలు కూడా పంచిపెట్టుకుంటావు తల్లి. అలాంటి ఒక శుభవార్తతో ఈరోజు నీ ముందుకైతే నేను వచ్చేసాను. ఫోన్ పక్కన పెట్టుకుని మరీ విను తల్లి అని అయితే మన బాబా గారు ఒక నిగూఢ అర్థమున్న సందేశంతో మన ముందుకైతే వచ్చేసారండి. బాబాగారి మాటల్లోని అర్థం పరమార్థం మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నాకు తెలుసమ్మా, నువ్వు అనుభవించిన ప్రతి కష్టము, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. ఈ వీడియో యాదృచ్ఛికం కాదు. ఇది నీ సాయి తండ్రి సందేశం. ఇది నువ్వు వింటున్నావు అంటే నీ కష్టాలు తీరే రోజు దగ్గర పడింది. నీ జీవితంలో ఆనందం ప్రారంభమయ్యింది. సగం వీడియో పూర్తవకముందే, సగం వీడియో నువ్వు వినకముందే నీ ఆత్మలోకి శాంతి, నీ జీవితంలోకి శుభవార్త ప్రవేశిస్తుంది. నీ సాయి తండ్రి నీకు ఇచ్చినటువంటి సిగ్నల్ టైం తల్లి ఇది. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు విని తీరాలి. ఎందుకంటే నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్న క్షణాలు ఇవి. నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకున్న ఈ క్షణాలు మళ్ళీ రావు. నీ సాయి తండ్రి అనుగ్రహిస్తేనే నువ్వు వినగలుగుతావమ్మా, అది నీకు దక్కుతుంది. ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూసావు, ఎన్నో సందేశాలు విన్నావు, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఇవాళ ఏదైతే ఈ క్షణం ఉందో నీ జీవితాన్ని మార్చబోయే సందేశం తల్లి ఇది. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో, ఏం అనుభవిస్తున్నావో నీ సాయి తండ్రి చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న బాధలు, నీ మనసులో ఉన్న అలసట, నీ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్నీటి కణాలు అన్నీ కూడా నీ సాయి తండ్రికి తెలుసు. ఇప్పుడు ఒక నిరీక్షణలో ఉన్నావు. ఏదో అద్భుతం జరగబోతుంది అని అనుకుంటున్నావు కదమ్మా. అదే ఈ వీడియోకి అర్థం తల్లి. నువ్వు వీడియో సగం వినకముందే నీ జీవితంలోకి ఒక శుభవార్త ప్రవేశిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే ప్రశాంతత కావచ్చు. అది యాదృచ్ఛికం కాదు, నీ సాయి తండ్రి సంకేతం. నీ మనసు అలసిపోయింది అని నాకు తెలుసు. నీ కలలు ఎంత అందమైనవో నాకు తెలుసు తల్లి. అవి నిజం కావటానికి ముందే నువ్వు చాలా బాధలు అనుభవించావు తల్లి. కానీ తల్లి, నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరంగా ఉంటున్నావు. ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని, నేను ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు ఫలితం రావటం లేదు అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది. నీకు తెలుసా తల్లి, నీ మనసుకి అలా అనిపించినప్పుడల్లా
నీ కోసం కొత్త దారి సిద్ధం చేస్తున్నానమ్మా. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, ఎందుకంటే అది నీకు పైకి కనిపించదు. నువ్వు కూలిపోయినప్పుడే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది. నిన్ను నేను పరీక్షించలేదు, నేను నిన్ను ఎంచుకున్నాను. ఈ వీడియో వినటం మొదలుపెట్టినప్పటి నుంచి నీ ఆత్మలో తరంగాలు మొదలయ్యాయి. ఇది నువ్వు ఊహించకపోయినా సరే నీ ప్రతి మాట, నీ ప్రతి శబ్దం నా హృదయానికి చేరుతుంది. ఇప్పుడు నువ్వు వినేటటువంటి ఈ వాక్యాలు నీ సాయి తండ్రి నీ కోసం సిద్ధం చేసినటువంటి శక్తి తరంగాలు. నువ్వు సగం వీడియో వినకముందే ఏదో అద్భుతమైతే జరగబోతుంది. నువ్వు ఎదురు చూసే శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెప్తాడు, లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు ఆఫరు, ఉద్యోగము ఏదో ఒకటి నీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే నీ ఆత్మ యొక్క తరంగాలు రిసీవ్ చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు గమనించావు తల్లి, ఎప్పుడైనా ఇంక ఇది జరగదు అని నువ్వు ఆశ వదిలేసినప్పుడే గొప్ప అద్భుతం జరుగుతుంది. అది నీ సాయి తండ్రిని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు. జరగదు అని వదిలేసినవి కూడా అద్భుతంగా జరిగిపోతాయి. ఒక అద్భుతం జరుగుతుంది, అది చూసినప్పుడు నీకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు వదిలేసినప్పుడు కాదు తల్లి, నువ్వు అంగీకరించినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు, ఇప్పుడు విన్నావు. నీ సాయి తండ్రిని చెబుతున్నాను, ఈ వీడియో సగం వినకముందే మంచి శుభవార్తను ఇస్తాను అని. నేను నీ వెనకుండి నిన్ను నడిపిస్తున్నానమ్మా, నీకు మంచి దారి చూపిస్తున్నాను. ఇక నీ జీవితం అయితే ఊహించని విధంగా ముందుకు వెళుతుంది. ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారే ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీ కోసం కొత్త వేదికనే సిద్ధం చేస్తున్నాడు. ఈ సందేశం ముగిసేలోపు నీ ఆత్మలో ప్రశాంతత గమనిస్తావు. అది ఈ శుభవార్త యొక్క ప్రశాంతత. నువ్వు అనుకుంటూ ఉంటావు కదమ్మా, ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని పరీక్షలు? ఈ ప్రశ్నలకి సమాధానం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకో తెలుసా? నిన్ను నీ సాయి తండ్రి ఎంచుకున్నాడు. ఎంచుకోవటం అంటే ఏంటి బాబా అని నన్ను అడిగితే, నువ్వు నాకైతే బరువు కాదమ్మా, బాధ్యత. నీ సాయి తండ్రి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఎంచుకున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తిని పరీక్షిస్తాను. ఈ పరీక్షలే నీ బాధలు, ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పన. నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా తల్లి? నువ్వు పగిలిపోయినా హృదయాన్ని పట్టుకుని ఉన్నావు. ప్రేమించగలిగే హృదయం నీది, ఇంకా ఆశలు వదలని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు. నువ్వు అనుకున్నావు కదా, సాయి నన్ను మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు అని. కానీ నిజమేమిటో తెలుసా తల్లి? నీ సాయి తండ్రి నీ వెనకే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. సాయి తండ్రి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంతో పనిచేస్తాడమ్మా, అరుపులతో కాదు, పెద్ద పెద్ద శబ్దాలతో కాదు. నువ్వు కష్టం వచ్చినప్పుడల్లా కన్నీరు పెట్టుకుంటున్నావు. ఆ కన్నీరు నేల మీద పడలేదు తల్లి, నా కాళ్ళ మీద పడింది. నేను నీ కన్నీటిని వృధా చేయనమ్మా. నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరుల కంటే కష్టమవుతుంది, ఇతరుల కంటే చాలా గొప్పది అవుతుంది. నువ్వు ఈ వీడియో వినటం ప్రారంభించినప్పటి నుంచే ఆ డివైన్ కనెక్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నీ జీవితంలో మార్పు మొదలైపోయింది. నీ ఆత్మకి ఈ మాటలు వినిపించాయి కదా. ఒక్కసారి నువ్వు గమనించుకో తల్లి, నీ మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకు వస్తుందా? నీ హృదయం ఒక్కసారిగా తేలికగా అనిపిస్తుందా? అది యాదృచ్ఛికం కాదు. నీ సాయి తండ్రి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఇది కేవలం వీడియో కాదు, ఆకాశం నుంచి వచ్చిన సందేశం ఇది. ఒకసారి నువ్వు గమనించావు తల్లి, నువ్వు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటావు. కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుండి నీకు కాల్ వచ్చింది. ఆలోచించు, గుర్తు చేసుకో. లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్నగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఒక బోర్డు మీద లేదా ఒక వీడియోలో టైటిల్లో నీకు కనిపించింది. ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు తల్లి. నీ సాయి తండ్రి నీతో మాట్లాడే భాష. నేను ప్రతిరోజు కూడా నీతో ఉన్నాను, నడుస్తున్నాను, పనిచేస్తున్నాను. కానీ నువ్వు విని ఉండకపోవచ్చు. ఒక గాలి రూపంలో, ఒక సందేశాల రూపంలో నీ చుట్టూ తిరుగుతున్నాను. సాయి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా మాట్లాడతాడు, పెద్ద శబ్దంతో చెప్పడు.
నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో, ఎంత పరమ పవిత్రంగా ఉంటావో, నీకు రావలసినవి కూడా అంత పవిత్రంగా వస్తాయి. నీకు దక్కవలసినవన్నీ నీ కోసం చెందుతాయి. నీ సాయి తండ్రి నీ కోసం చాలా పెద్దవి తయారు చేస్తున్నాడు. నువ్వు సిద్ధపడు తల్లి. చెప్పాను కదా, నీ మనసుకి ఒక ప్రశాంతత కలగవచ్చు. నీ మనసులో ఉన్న భయం తొలగొచ్చు. నీ మనసులో ఉన్న అనుమానం తొలగొచ్చు. ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు, లేదా నువ్వు ఎదురు చూసే శుభవార్త కావచ్చు. ఏదైనా సరే మంచి శుభవార్త అయితే వింటావమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా నీ మనసుకి మంచి శాంతి వస్తుంది అని నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా. ఎందుకంటే అయోమయంలో ఉన్నావు, దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. ఈ కష్టాలేమిటో తెలియటం లేదు. వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు. ఎవరూ ఓదార్పుని ఇచ్చేవారు లేరు. మంచి మాటలు చెప్పేవారు లేరు. ధైర్యాన్ని ఇచ్చేవారు లేరు. అలాంటి సమయంలో ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. నీ సాయి నీతో నేరుగా మాట్లాడాడు. నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోయింది. నీ మనసుకి ఒక ప్రశాంతత వచ్చింది. ఇంతకంటే శుభం నీకు ఇంకేం కావాలి చెప్పు తల్లి. నీ సాయి తండ్రి ప్రతిక్షణం నిన్ను కాపాడుతాను. ఒక్కొక్కటి శుభవార్తలు నీ జీవితంలోకి ప్రవేశించేలా నేను చేస్తాను. సమయం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టి ఉండాలి. నువ్వు శ్రద్ధ సబూరితోటి నమ్మకంతో ఉండాలి. మిగతాదంతా కూడా నీ సాయి తండ్రి చూసుకుంటాడు. జాగ్రత్త తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.